ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. యోగా అసలు ఎందుకు చేయాలి కంపేర్ టు అదర్ వర్కౌట్స్? ఏంటి యోగాలో ఉండే గొప్ప విషయం? బాడీ, మైండ్, సోల్ మూడింటిని కంట్రోల్ చేసేది మనకి యోగా. పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ కాగానే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్కరికి. నేనేమంటానంటే ఆ బాక్స్కి బదులుగా ఇది స్టార్ట్ చేయండి. కానీ మనకంటూ మనకున్న ఆస్తి మన బాడీ. దీన్ని కాపాడుకోవడానికి మనం యోగా చేయాల్సిందే. బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి ఆసనాలు ఉంటాయి, కానీ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కొన్ని ఆసనాలు వేయొద్దని కూడా చెప్తారు. ఏ పెయిన్ కైనా ఫస్ట్ కాజ్ ఏంటి అని అంటే స్ట్రెస్. యోగా అసలు అలవాటు లేని వాళ్ళు మొదలు పెట్టిన తర్వాత చాలా అవస్థపడతారు. చెమటలు కక్కుకుంటూ అంత అంటే స్ట్రెచ్ అవ్వదు, బెండ్ అవ్వదు. సో దాన్ని ఎదుర్కోవడానికి ఏమన్నా నీ వర్క్ ఏంటి, నీ బాడీలో ఉన్న మజిల్ స్ట్రెంథనింగ్ ఎంత ఉంది, నువ్వు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఇవన్నీ చూసుకొని దెన్ యూ స్టార్ట్ యువర్ యోగా. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మనకి ఆరోగ్యంగా ఉండడానికి అనేక మార్గాలు పెద్దలు సూచిస్తూ వచ్చారు. అందులో యోగా సాధన మన భారతదేశానికి చాలా ప్రత్యేకం, మన ఆస్తి అని చెప్పచ్చు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగా విశిష్టత ఏమిటి, ఎందుకు యోగాసనాలు వేయాలని ఇంత ఎంఫసిస్ జరుగుతోంది ఈ తరంలో? మనకి రకరకాల జిమ్ములు, వర్కౌట్లు, ఇంకా పద్ధతులు వచ్చిన టైంలో మరి యోగా చేయడం వల్ల జరిగే మేలేమిటి మరొకసారి తెలుసుకునే అవకాశం మనతో పాటు యోగా గురు, ఫిట్నెస్ కన్సల్టెంట్ అండ్ ఆల్సో డైటీషియన్ దీప్తి గారు ఉన్నారు. దీప్తి గారు నమస్కారం. నమస్కారం. ఇంటర్నేషనల్ యోగా డే అనగానే అందరు ఇవాళ గర్వపడే పరిస్థితి. దీప్తి గారు, యోగా అసలు ఎందుకు చేయాలి కంపేర్ టు అదర్ వర్కౌట్స్? ఏంటి యోగాలో ఉండే గొప్ప విషయం? యోగా అనేది మనం పూర్వీకుల నుంచి వింటూనే ఉన్నాం. మనకు అదొక మెడిసిన్. సీరియస్లీ చెప్పాలంటే ఇట్స్ అ మెడిసిన్. సో బాడీ, మైండ్, సోల్ మూడింటిని కంట్రోల్ చేసేది మనకి యోగా. అది బీపీఏ కానివ్వండి, షుగరే కానివ్వండి, థైరాయిడే కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, ఎనీథింగ్, ఏ విషయంలోనైనా మనకి యోగా అనేది ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ దో ఇన్ని ఇయర్స్ నుంచి లేనిది మనకు ఒక యోగా డే అని గవర్నమెంట్ ఒక రికగ్నైజేషన్ ఇచ్చింది అంటే అది ఎంత చెప్పినా తక్కువనే మనకి. అవును అవును. ఎందుకు ఆ రికగ్నైజేషన్ ఇచ్చిందంటే ఆ డే స్పెసిఫిక్గా మనని మనం రికాల్ చేసుకొని మనకంటూ ఒక టైంని కేటాయించుకొని డేలో ఒక 45 మినిట్స్ అట్లీస్ట్ బ్రీతింగ్సే కానివ్వండి, ఆసనాసే కానివ్వండి, లేదు అని అంటే లిటిల్ బిట్ ఆఫ్ వార్మప్స్, స్ట్రెచ్చింగ్స్, యోగాలో ఏది చేసినా ఇట్ విల్ బి లైక్ ఎ మెడిసిన్. అది అందుకనేసి ప్రతి పర్సన్ దీన్ని ఒక మెడిసిన్గా ఆలోచించుకొని, అంటే మెడిసిన్ ఎలా అయిపోయింది, ఒక బాక్స్లో పెట్టుకొని టిఫిన్ లాగా తినేస్తున్నారండి ఇప్పుడు. పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ కాగానే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్కరికి. నేనేమంటానంటే ఆ బాక్స్కి బదులుగా ఇది స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా బాక్స్లో ఉన్న మెడిసిన్ తగ్గుద్ది. అంతే కదా. సో సింపుల్. మనం ఎన్నో వర్క్స్ చేస్తుంటాం, ఎన్నో రకాల అంటే ఇట్స్ ఏ ప్రాపర్టీ మేడం. యోగా ఈజ్ ఎ ప్రాపర్టీ టు అవర్ బాడీ. అది ఒక ఆస్తి లాంటిది. మన పూర్వీకులు మనకు ఆస్తులు ఇస్తుంటారు, కానీ మనకంటూ మనకున్న ఆస్తి మన బాడీ. దీన్ని కాపాడుకోవడానికి మనం యోగా చేయాల్సిందే, అంతే. దట్స్ ఇట్. ఇంకా అందులో ఏమీ లేదు ఇంకా. సో ఎలా చేయాలి ఏంటి అంటే ఖచ్చితంగా గురువును కన్సల్ట్ కావాలి, వాళ్ళ హెల్త్ కండిషన్స్ తెలుసుకోవాలి, వాళ్ళకున్న డెఫిషియన్సీస్ తెలుసుకోవాలి, వాళ్ళకున్న ఆహార నియమాలు తెలుసుకోవాలి, ఎలాంటి టైం షెడ్యూల్లో వాళ్ళు ఉంటున్నారో తెలుసుకొని దానికి కస్టమైజ్ అనుకూలంగా దాని యొక్క డే ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, దానిపైన మనం మంచిగా ఒక టైం టేబుల్ అనేది పెట్టేసుకొని ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని మంచి యోగా సాధన చేస్తే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగానే ఉంటారు. సో ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఎలాంటి ఆసనాలు వేయకూడదు ఒకసారి చూద్దాం. సో మామూలుగా చాలా మందికి బ్యాక్ పెయిన్ సహజంగా వస్తుంటుంది. బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి ఆసనాలు ఉంటాయి, కానీ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కొన్ని ఆసనాలు వేయొద్దని కూడా చెప్తారు. అది ఎలా డిసైడ్ అవ్వాలి? రకరకాలు ఉంటాయి మ్యామ్. L3, 4, 5 డిస్క్ ప్రొలాబ్ అనేసి, సయాటికా ప్రాబ్లం అనేసి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ బ్యాక్ ఫేస్ చేస్తున్నారు. బట్ నేనేమంటానంటే మీరు బ్యాక్ పెయిన్ ఫేస్ చేస్తున్నారు అంటే హౌ మచ్ ఫిట్ యువర్ సెల్ఫ్ ఇన్ మెంటల్. సో మెంటల్గా ఫిట్ లేనప్పుడు ఖచ్చితంగా చాలా రకాల సమస్యలు మనం ఫేస్ చేస్తుంటాం. సో మెంటల్గా ఫిట్ అంటే ఏంటి? ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకుంటున్నారా? ఏ పెయిన్కైనా ఫస్ట్ కాజ్ ఏంటి అని అంటే స్ట్రెస్. దీన్ని తగ్గించుకోవాలి ఫస్ట్. సెకండ్, మనకున్న వైటమిన్స్ లైక్ కాల్షియం కానీ, D3 కానీ, B12 కానీ ఇవి ప్రాపర్ ఉన్నాయా లేదా ఇవి చెక్ చేసుకోండి.
ఆఫ్టర్ దట్ యూ స్టార్ట్ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెచ్చింగ్స్. సో అది ఫార్వర్డ్ బెండింగ్, సైడ్ బెండింగ్, ఒక్కొక్క పర్సన్ టు పర్సన్ కస్టమైజ్ ఉంటుంది మ్యామ్. కొంతమందికి ఫార్వర్డ్ బెండ్ చేస్తే రిలాక్సేషన్ వస్తుంది, కొంతమందికి సైడ్ బెండ్ చేస్తే రిలాక్సేషన్ వస్తుంది. బట్ సమ్ ఆసనాస్ షుడ్ నాట్ డూ. కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో సైడ్ బెండ్ కావద్దు, వాళ్ళకు ఒక రకమైన నర్వ్ ప్రెస్ అవుతుంటుంది. కొంతమందికి ఫార్వర్డ్ బెండ్ కావద్దు. సో వీళ్ళు ఇది చేయాలి ఇది చెయ్యొద్దు అనేసి నేను చెప్పను. బికాస్ నేను ఇస్తున్న క్లాసులలో కొంతమందికి మేడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ రిలాక్స్, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇక్కడ అంటారు. సో కొన్ని ఆసనాలు కొంతమందికి సూట్ అవుతాయి, కొన్ని ఆసనాలు కొంతమందికి సూట్ అవుతాయి. ప్రతి ఆసనం నాకు సూట్ అవుతుంది, ప్రతిదీ టీవీలో వచ్చినట్టుగా మనం చేయాలి అనే కాన్సెప్ట్ అయితే పెట్టుకోవద్దు. సో బేసిక్ నీకున్న ప్రాబ్లం ఏంటి, నీకున్న స్ట్రెస్ లెవెల్ ఏంటి, నీ వర్క్ ఏంటి, నీ బాడీలో ఉన్న మజిల్ స్ట్రెంథనింగ్ ఎంత ఉంది, నీకు వైటమిన్స్ ఏవి తగ్గుతున్నాయి, నువ్వు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఇవన్నీ చూసుకొని దెన్ యూ స్టార్ట్ యువర్ యోగా. యోగా అసలు అలవాటు లేని వాళ్ళు మొదలు పెట్టిన తర్వాత చాలా అవస్థపడతారు, చెమటలు కక్కుకుంటూ అంత అంటే స్ట్రెచ్ అవ్వదు, బెండ్ అవ్వదు. సో దాన్ని ఎదుర్కోవడానికి ఏమన్నా అంటే మార్గాలు ఉన్నాయా? ఉన్నాయి కదా మ్యామ్, అదే చెప్పాను ఇంతకుముందు మీతో అన్నాను. బేసిక్ మనం వైటమిన్స్ ఏం ప్రాబ్లం ఉన్నాయి మనకి, మన స్ట్రెస్ ఏంటి ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి మనం. కాకుండా ప్రాప్స్ వాడతారు కదా చాలా మంది. చాలా వాడతారు. ప్రాప్స్తో మనకు సపోర్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు బ్యాక్ బెండ్ చేస్తే ఎలాంటి వాళ్ళకు బెస్ట్, అంటే బ్యాక్ పెయిన్ ఎలాంటి వాళ్ళకు ఏ ఆసనాలు వేయాలి. సో ఇలాంటి వాళ్ళకి యోగా బ్లాక్స్ అనేసి, యోగా రోప్స్ అనేసి, యోగా చైర్ అనేసి, యోగా బాల్ అనేసి ఇప్పుడు చాలా వస్తున్నాయి. వాటితో మనము సపోర్ట్ తీసుకొని అక్కడ మీ యొక్క గురువు దగ్గర ఉండి చేస్తే ప్రాపర్గా మనకు ఉన్న మీరు అనే స్వెట్ రావడం కానీ అనీజీనెస్ కానీ చేస్తున్న సమయాలలో ఈ సపోర్ట్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా. ఎక్కువ సమయం కూడా ఆసనాలో ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకున్న 7 చక్రాలు 7 చక్రాస్ ఒక్కొక్క ఆసనాలో యాక్టివేట్ అవుతుంది మనకి. సో ఈ చక్రాస్ యాక్టివేషన్ అవ్వడం ఏంటి, ఈ చక్రాస్ కంప్లీట్ మన వెన్నుపూసకి దగ్గరలో ఉంటాయి మనకి. సో ప్రతి చక్ర యాక్టివేట్ అవుతుంటే ప్రతి ఒక్క చక్ర మీన్స్ నథింగ్ బట్ అవర్ ఆర్గాన్. అవును, చక్రాస్ ఆర్ నథింగ్ బట్ అవర్ ఆర్గాన్. సో ఇట్స్ ఏ సైన్స్ బేస్, యోగా ఈజ్ ఏ సైన్స్ మ్యామ్, అంతే. సో మనం యోగా చేస్తున్నాము అంటే మన చక్రాస్ యాక్టివేట్ అవుతుంటాయి, మన చక్రాస్ ఇంటర్నల్గా యాక్టివేట్ అవుతున్నాము అంటే మన పాజిటివ్ నేచర్ డెవలప్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. సో మనకి యోగా చేయడానికి ఎన్నో రకాల ప్రాప్స్ వచ్చినాయి. అండ్ బేసిక్ నుంచి ఇప్పుడు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అలా ఉంటుంది మ్యామ్. సో మనం బేసిక్ నుంచి వెళ్ళి మనని మనం స్ట్రెంథన్ చేసుకొని మనని మనం స్ట్రెచ్చింగ్ చేసుకుంటే ఇట్ విల్ బి సూపర్. అలాగే చాలా మందికి తలపోటు వస్తూ ఉంటుంది, రక్తస్రావం తొందరగా అలాగా బ్లడ్ ఫ్లో ఉన్నప్పుడు కొన్ని ఆసనాలు వేసినప్పుడు సడన్గా తలనొప్పి వచ్చినట్టు, మళ్ళీ లేచినప్పుడు బ్లాక్ అవుట్ అయినట్టు, అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అలాంటి వాళ్ళు తీసుకుంటున్న వాటర్ ఎంత, వాళ్ళ బ్రెయిన్ ఏ లెవెల్లో వర్క్లో ఉంటుంది. అంటే ఈ రోజుల్లో చాలా వరకు ల్యాప్టాప్ డెస్క్ వర్క్ ఎక్కువైపోతుంది. స్ట్రెస్, అన్నిటికీ స్ట్రెస్ ఒక మేజర్ రీజన్ మ్యామ్. సో ఇక్కడ ఇలాంటి ఆసనం వేస్తున్నప్పుడు నాకు పడతలేదు అంటే, నాకు సూట్ అవుతలేదు అంటే యూ షుడ్ అవాయిడ్ ఇట్ ఫస్ట్. ఎక్కడ ప్రాబ్లం ఉందో బేస్లో క్లియర్ చేసుకోండి ఫస్ట్, దెన్ యూ గో ఫర్ ఆసనస్. నేను వెళ్తాను, నేను యోగా జాయిన్ అవుతాను. ఇప్పుడు కాల్స్ వస్తాయి మ్యామ్ నా క్లయింట్స్ నుంచి, మ్యామ్ మేము యోగా జాయిన్ అవుతామంటారు. ఐ విల్ నాట్ యాక్సెప్ట్. యోగా జాయిన్ అవుతారు, హౌ, నీ బాడీ ఏంటి, నీ సిచ్యువేషన్ ఏంటి, నీ కండిషన్ ఏంటి. ఐ రెస్పెక్ట్ ఫస్ట్ దట్ ఏరియా. దెన్ నేను చెప్తాను ఫస్ట్ అవి రూల్ అవుట్ చేసుకోండి, అవి క్లియర్ చేసుకోండి. దెన్ ఇప్పుడు మీరు చెప్పిన గిడ్డినెసే ఉంటుంది, కొంతమందికి బ్యాక్ బెండ్ అయింది అంటే ఇమీడియట్లీ గిడ్డినెస్ వస్తుంది. దెన్ విల్ డూ దానికి సొల్యూషన్ ఏంటి, ఓకే 90 degrees ఆఫ్ లెగ్స్ మీరు వాల్ సైడ్ పెట్టుకోండి, లెట్ ఇట్ టేక్ సమ్ వాటర్, యూ గో అండ్ సిట్. అలా మనం మెల్లిమెల్లిగా వాళ్ళని ట్యూన్ చేస్తుంటాం. సో అలాగా ప్రతి సమస్యకి పరిష్కారంతో పాటు యోగా అయితే ప్రతిరోజు చేయొచ్చు. యోగా చేసే ముందు ఎంటీ స్టమక్ మీద ఉండమని చెప్తారు. పొద్దున్న లేవంగానే చాలా మందికి కొంచెం ఆకలేస్తుంది, ఓ టీయో కాఫీ పొట్టలో పడకపోతే వాళ్ళకి బండి నడవదు, అప్పుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరు లేవగానే లిటిల్ బిట్ ఆఫ్ ఒక 2 glasses ఆఫ్ వాటర్, వెదర్ని బట్టి వామ్ వాటర్, ఐదర్ నార్మల్ వాటర్, మీకు లెమన్ సూట్ అవుతుందా 2-3 drops ఆఫ్ లెమన్ వేసుకొని కొంచెం తీసుకుంటే యూ ఫీల్ రిలాక్స్. కానీ అంతేగాని కొంతమంది క్రేవింగ్స్ ఉంటాయి మ్యామ్, అవి నువ్వు చెప్పలేము మనం. ఫస్ట్ మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి, ఇంకా తప్పదు. సో నేనేమంటాను, సరే తీసుకోండి, మీరు తీసుకునే క్వాంటిటీని తగ్గించి స్లోగా అవాయిడ్ చేస్తూ మళ్ళీ కూల్గా పక్కన పెట్టండి అని చెప్తుంటాం. తప్ప నేను మాత్రం యాజ్ ఎ డైటీషియన్గా నేను ఎవరి క్రేవింగ్స్ నో అని చెప్పను. ఎందుకంటే మైండ్ హ్యాపీగా ఉంటేనే నెక్స్ట్ చేసే వర్క్ చేయగలుగుతారు కొంతమంది, అదర్వైజ్ చెయ్యరు వాళ్ళు. సో పర్సన్ టు పర్సన్ ఈస్ డిఫరెంట్. మీకు ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు దీప్తి గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ మ్యామ్.